వెల్కమ్ టు కీటాక్స్. ఒకటి రెండు కాదు, ఒక నాయకుడు 3-4 సార్లు వరుసగా తిరుగులేని విజయాన్ని ఎలా సాధిస్తాడు? ప్రత్యర్థులు గల్లంతైపోయే స్థాయిలో రికార్డు విజయాలు ఎలా నమోదు చేస్తాడు? ప్రశ్నించే గొంతుకలకి సవాల్ విసురుతూ ఎలాంటి ఛాలెంజ్నైనా నేను చేసి చూపిస్తా అని ఢీకొట్టి ఎలా నిలబడగలుగుతాడు? ఇక్కడ మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ గురించి కాదు, సరిగ్గా మోడీ తరహాలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మరో లీడర్ గురించి. పూర్తి డీటెయిల్స్ చూసే ముందు సబ్స్క్రైబ్ టు కీటాక్స్. వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు. నెల రోజుల నాడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటన చేసింది. మేము అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఏ విషయంలో అయినా సామరస్యంగా మాట్లాడుకుందాం అనేది ఆ ప్రకటన సారాంశం. అది చూసిన వాళ్ళకి చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. అప్పటి వరకు ఉన్న అధ్యక్షుడు జో బిడెన్ మీదకి కాలు దువ్వి రా తేల్చుకుందాం అన్నట్టుగా మాట్లాడిన రష్యా ఉన్నట్టుండి సామరస్యంగా ఎందుకు మాట్లాడింది, ఫ్రెండ్లీగా ఎందుకు మారింది, ఆలివ్ బ్రాంచ్ ఎందుకు ఇచ్చింది అనే చర్చ జరిగింది. సరిగ్గా అదే సమయంలో విదేశాంగ శాఖలో డిప్లొమాట్గా మొదలైన పుతిన్ బోరిస్ ఎల్సిన్ హయాంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఎల్సిన్ సహాయ బృందంలో, సలహా బృందంలో ఒక సభ్యుడిగా ఉన్నారు. విదేశాంగ మంత్రి అవుతావా అని ఎల్సిన్ అడిగితే వద్దు, నేను సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్ అవుతా అని పుతిన్ అడగడం అప్పట్లో ఒక సంచలనం. ఎల్సిన్ 2 పర్యాయాలు అధికారం చెలాయించిన తర్వాత అనూహ్యంగా ఎల్సిన్ మరణం తర్వాత పుతిన్ తెర మీదకి వచ్చారు. అప్పటికి యుఎస్ఎస్ఆర్ విడిపోయి 10 ఏళ్ల పైగా అయింది. 10 ఏళ్లు దాటుతూ ఉన్నా కానీ ఆర్థిక సంక్షోభం నుంచి, సవాళ్ళ నుంచి రష్యా బయటపడలేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిని గట్టెక్కించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు కావాలి అంటూ పుతిన్ అనుసరించిన విధానాల మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పరిశోధన జరుగుతూ ఉంది. పన్నుల విధానాల్లో సంస్కరణలు, ఆర్థిక విధానాల్లో సమూల మార్పులతో పుతిన్ ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకు భారీగా ఉన్న ప్రాఫిట్ ట్యాక్స్ అంటే బిజినెస్లో వచ్చే లాభాల మీద వేసే పన్నును సమూలంగా మార్చారు, ఊహించినంతగా తగ్గించారు. ఆ తర్వాత భూ సంస్కరణలు తీసుకొచ్చారు. వాటితో పాటుగా కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. పుతిన్ మొదటి 2 పర్యాయాల అధికారం తర్వాత అంటే 2010 నాటికి రష్యా జీడిపి డబుల్ అయింది అని చెప్తూ ఉంటారు. 4 సంవత్సరాలు ఉన్న తర్వాత అధ్యక్షుడిగా రీఎంట్రీ ఇచ్చిన పుతిన్ ఈసారి సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల మీద దృష్టి పెట్టారు. ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి పని సంస్కృతి లాంటి విధానాల మీద దృష్టి పెట్టి సమూలమైన మార్పులు చేశారు. డెన్మార్క్ లాంటి దేశాల తర్వాత జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ మీద నిషేధం విధిస్తూ కఠిన చట్టాలు చేసిన దేశంగా రష్యా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది దాదాపు 10 ఏళ్ల కిందటి విషయం. రష్యన్ల ఆరోగ్యం నాకు ముఖ్యం, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ ని మేము నిషేధిస్తున్నాం, 2030 నాటికి 100కి 100% ఆర్గానిక్ ఫుడ్స్ వైపు రష్యా వెళ్ళాలి, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు పుతిన్ దగ్గర ఉంటాయి. నెల రోజుల నాడు మాస్కోలో ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వర్క్ కల్చర్, హ్యూమన్ నేచర్, హ్యాబిచువల్ యాక్షన్స్ మీద పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకి దారితీశాయి. అడల్ట్ కంటెంట్కి ఆల్టర్నేటివ్గా రష్యా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని, సాంస్కృతిక పునరుజ్జీవంతోనే వర్క్ కల్చరు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సాధ్యమవుతుందని పుతిన్ మాట్లాడిన తీరు ఆశ్చర్యపరిచింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చిన్న దేశం ఉక్రెయిన్ మీద వెళ్ళిపడ్డాడు, తీవ్రంగా నష్టం చేస్తూ ఉన్నాడు, యుద్ధోన్మాది పుతిన్ అని చెప్పేసి అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ వాస్తవంగా రష్యాలో ఏం జరుగుతోంది, అసలు కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, సవాళ్ళు ఏంటి, పరిపాలనలో ఎలాంటి విధానాలు ఉన్నాయి అని చూస్తే మాత్రం పుతిన్ వరల్డ్ క్లాస్ లీడర్స్లో ఒకటిగా, బెటర్ అడ్మినిస్ట్రేటర్గా మనకు కనబడతాడు. ఇండియాలో కూడా చాలా మంది మోడీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పుతిన్ బాటలోనే మోడీ వెళ్తున్నారని, పుతిన్ విధానాలనే మోడీ అనుసరించాలని చూస్తున్నారని కొందరు విమర్శిస్తూ ఉంటారు. రష్యాలో అయితే పుతిన్ విధానాలతో దేశ సమగ్రత విషయంలో కానీ, ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ, సాంస్కృతిక పునరుజ్జీవం విషయంలో కానీ పుతిన్ పాలన అనేది ఒక మైలురాయిగా నిలిచింది. మీరేమంటారు? పుతిన్కి మోడీకి మధ్య పోలికలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.